మెడిసిన్ వల్ల 100% ఆరోగ్యం రాదు కదా, హెల్త్ వస్తుంది రాదు కదా. సో ఫిట్నెస్ కానీ యాక్టివిటీ మాత్రం కంపల్సరీ, అంటే కంపల్సరీ అది మీకు హెల్త్ ఇస్తుంది, అవునా కదా. బయట కొంతమంది జిమ్కి రాకుండా ఇంటి దగ్గర ఏవో చేసుకుని యోగాలు అవి చేసుకుంటారు, అది ఓకేనంటారు లేకపోతే? చెయ్యొచ్చు మనకు ఎంతో కొంత సపోర్ట్ చేయాలి. ఏ పని చేయకుండా అంటే ఏ యాక్టివిటీ లేకుండా ఉండే కంటే ఏదో ఒకటి చేయడం బెస్టే కదా. అవును. బట్ కొంచెం అడ్వాన్స్డ్, అంతకంటే ఇంకొంచెం హెల్తీగా ఉండొచ్చు దీనివల్ల. నేను విన్నది ఏంటంటే ఒక 30 years ఏజ్ దాటిన తర్వాత ఖచ్చితంగా వెయిట్లు ఎత్తాలి, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయాలి, లేకపోతే బోన్స్ వీక్ అవుతాయి, మజిల్ ఆగిపోతుంది, మజిల్ తగ్గిపోతుంటుంది, ఫిట్నెస్ తగ్గిపోద్ది అంటారు. నేనైతే నమ్ముతాను, మీరు అదే చెప్తారు. 100% జిమ్ కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు మన ఏజ్తో పాటు బోన్ డెన్సిటీ, బోన్లో స్ట్రెంత్ తగ్గుతుంది, మజిల్ తగ్గుతుంది, ప్లస్ ఏంటంటే మెటబాలిక్ రేట్ కూడా తగ్గుతుంది మనకి యాక్టివిటీ లేకపోవడం వల్ల. ఏజ్తో పాటు ఆటోమేటిక్ తగ్గుతుంది. ఎప్పుడైతే మనం వెయిట్స్ ఎత్తామో మజిల్ పెరుగుతుంది, మజిల్ డెవలప్ అవుతుంది, దాంతోపాటు అయితే బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. యాక్టివిటీ వల్ల మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. సో ఫిట్గా ఉండొచ్చు, బోన్ స్ట్రాంగ్గా ఉంటుంది. వెయిట్ ట్రైనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఎక్స్పెషల్లీ 35 లేదా 40+ వాళ్ళు వెయిట్ ట్రైనింగ్ చాలా ఇంపార్టెంట్ చేయాలి ఖచ్చితంగా, కంపల్సరీ. ఎప్పుడైతే వెయిట్ ట్రైనింగ్ చేశారో ఇంకా బోన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి, మజిల్ డెవలప్ అవుతుంది కంపల్సరీ. ప్లస్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, బ్రెయిన్ ఫంక్షనింగ్ బాగా జరుగుతుంది, యాక్టివ్గా కూడా ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడైతే మనం వర్కౌట్స్ చేసామో బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, బ్రెయిన్కి ఆక్సిజన్ సరఫరా బాగా పెరుగుతుంది. కానీ చాలా మంది ఏంటంటే ఎక్సర్సైజ్ చేస్తే అలసిపోతాం, చేయకూడదు ఎందుకులే అన్నట్టుంటారు, కానీ అది రివర్స్ కదా. అలసట ఇంపార్టెంట్ కదా. అదే మళ్ళీ డే అంతా యాక్టివ్గా కూడా ఉండొచ్చు ఎక్సర్సైజ్ చేయడం వల్ల. మీరు అన్నట్టు బ్రెయిన్కి ఆక్సిజన్ ఎక్కువ సప్లై అవుతుంది, మెటబాలిజం పెరుగుతుంది, బ్లడ్ ఫ్లో పెరుగుతుంది, యాక్టివిటీ పెరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ ఫ్లో పెరిగిందో ఆక్సిజన్ సరఫరా బాగా జరుగుతుంది బ్రెయిన్కి. రెండోది ఏంటంటే మనకి ఈ హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయనే భయం ఏదైతే ఉందో ఆ క్లాట్స్ కూడా ఈ ఫ్లోలోనే ఎంతో కొంత అవకాశం ఉంటుంది. సో ఇవాళ కొన్ని విషయాలే పంచుకున్నారు, ఇంకా ఫ్యూచర్లో చాలా పంచుకుంటారు ఆయన. సో సార్, కోచ్ మీ పేరు ఒకసారి? ఓకే, రాజు నా పేరు. సో కోచ్ పేరు రాజు. నేను శ్యామ్ కోచ్ దగ్గర జాయిన్ అయ్యాం, ఒక 3 నెలలు అప్పగించాం, డెడికేట్గా చేద్దాం అనుకుంటున్నాం. సార్ న్యూట్రిషన్ హెల్ప్ చేస్తా అన్నారు, మనకి డైట్ హెల్ప్ చేస్తారు, ఎక్సర్సైజ్ రొటీన్ హెల్ప్ చేస్తారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ రేపు కలుద్దాం. బై.